ఈ నెల 18వ తేదీలోపు కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్ల మీద వేటు వేయబోతోందని, ఆ రకంగా కేంద్ర ఎన్నికల సంఘం పావులు కదుపుతోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. నమస్తే. ఈ నెల 18వ తేదీ లోపల కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ల మీద వేటు వేసే అవకాశం ఉందని, ఆ రకంగా కేంద్ర ఎన్నికల సంఘం పావులు కదుపుతోంది. సో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి వారందరి మీద కూడా ఈ నెల 18వ తేదీ లోపే వేటు పడే అవకాశం ఉంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఇది ఖచ్చితంగా జరగాలండి. చేసేది బీజేపీ కావచ్చు, చేసేది ఎన్నికల సంఘం కావచ్చు, చేయించేది బీజేపీ కావచ్చు. కానీ ఆ రాష్ట్రంలో మటుకు కొన్ని మార్పులు అయితే కావాలి. పరిపాలనాపరమైన మార్పుల్లో, పద్ధతుల్లో మార్పులు రావాలి. దానికోసం ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నాం. ఏంటంటే వీళ్ళకి అధికారం వచ్చింది అంటే ఈ అధికారాన్ని నిలబెట్టుకోవటానికి, అలాగే ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని లేని హక్కుల్ని పొందటానికి ఇలా రకరకాల పిల్లిబిత్తర వేషాలన్నీ వేస్తున్నాయి అధికారంలో ఉన్న పార్టీలు. మనం ఈ రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు నిన్నగాక మొన్న విడిపోయిన రాష్ట్రాలు. 10 ఏళ్ళు అంటే పెద్ద కాలం ఏమీ కాదు. ఈ 10 ఏళ్లలో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కావచ్చు, ఈ గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు కావచ్చు, పెద్ద తేడా లేవు. ఇప్పుడు మనకి ఫోన్ ట్యాపింగ్ విషయం చూస్తున్నాం కదా, అదొకటి. అలాగే భూములకు సంబంధించిన ఖరీదైన భూములు, ప్రభుత్వ భూముల్ని అన్యాక్రాంతం చేసిన విషయంలో కానీ ఇలాంటి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంటే మనకు అర్థమవుతుంది వీళ్ళు ఎంత అరాచకం చేశారు 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ వాళ్ళు అని. అలాగే ఈ 5 ఏళ్లలో అక్కడ ఎంత అరాచకత్వం జరిగిందో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్క వ్యవస్థని, రాజ్యాంగ వ్యవస్థల్ని పక్కన పెట్టి, అంటే వాటిని కాసేపు నిర్వీర్యం చేసేసి రాజ్యాంగేతర శక్తుల్ని తీసుకురావడానికి, నామినేటెడ్ పోస్టుల ద్వారా రాజ్యాంగేతర శక్తుల్ని బలపరచడానికి వైసీపీ పడరాని పాటలు పడింది. ఇప్పుడు ఎప్పుడూ లేనంతగా ప్రభుత్వ సలహాదారుల వ్యవస్థ ఒకటి, అది ఒక సమాంతర వ్యవస్థగా నడిచిందంటే ఆశ్చర్యపోవక్కర్లేదు. ఒక కలెక్టరా, ఒక ప్రభుత్వ సలహాదారా అంటే ప్రభుత్వ సలహాదారు మాట నెగ్గింది తప్పితే కలెక్టర్ మాట నెగ్గింది కూడా కనిపించలేదు మనకి. కలెక్టర్లో కొన్ని చోట్ల ఏమంటారు, చేష్టలుడిగి కళ్ళప్పగించిన పరిస్థితి, అయోమయంలో పరిస్థితిలో ఉన్నారు కొంతమంది కలెక్టర్లు. కొంతమంది ఏంటి అంటే, సరే మాకెందుకు, ఈ ప్రభుత్వం ఉండొచ్చు పోవచ్చు, మేము ఉండేవాళ్ళమి అని, మాకు జీతం వస్తే చాలే అని నిర్లిప్తంగా ఉన్నవాళ్ళు కొంతమంది వాళ్ళు చెప్పిందల్లా చేసి డూడు బస్మన్లాగా వాళ్ళలోకి సకంబైపోయిన వాళ్ళు కొంతమంది. అలాగే అసలు కొంతమంది ఏమో అసలు చెక్కు చెదరకుండా గట్టిగా ఉన్నవాళ్ళు కొంతమంది. ఇలా రకరకాలుగా ఉన్నారు. ఈ గట్టిగా చెక్కు చెదరకుండా ఉన్న వాళ్ళని ప్రాధాన్యత లేని పోస్టుల్లోకి పంపించటం, వాళ్ళని లూప్ లైన్లో పెట్టడం, ఐఏఎస్ని ఐపీఎస్ఎల్ని ప్రాధాన్యత లేని పోస్టులకి వెళ్ళి పంపించారంటే అది పనిష్మెంట్ కింద లెక్క. ఈ పనిష్మెంటు వాళ్ళ వృత్తిలో సరిగా పనిచేయకపోతే వచ్చిన పనిష్మెంట్ కాదది. వృత్తిలో బాగా రాణిస్తున్నారు కాబట్టి వాళ్ళకి పనిష్మెంటు అంటే తలకిందులు అనమాట. వ్యవహారాలన్నీ తలకిందులు వ్యవహారాలే. ఆ తలకిందులు వ్యవహారాల్లో జరుగుతున్న పనుల్లో భాగంగా వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు వింటే జీహుజూర్ అని మాట వినాలి, లేదు అంటే గనక నోరు మూసుకుని ఇంట్లో ఉండాలి. ఇప్పుడు పోయినసారి జేసీ దివాకర్ రెడ్డి మీద వాడు ఎవడండి ఒకడు బట్టలు ఇప్పుకుని తిరిగాడు, వాడి పేరేంటి చెప్పండి? ఎంపీ మాధవ్, గోరంట్ల మాధవ్ ఎలక్షన్లకు ముందు తెలుగుదేశం గవర్నమెంట్లో
జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ మీద ఎంతటి అరాచకాలకు పాల్పడ్డాడు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. వాళ్ళు తప్పు చేయలేదని నేను అనట్లా. నీ పని ఏంటి? చట్టం ద్వారా శిక్షింపబడేటట్లుగా చేయడమే పోలీస్ పని. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం పోలీస్ పని కాదు. చట్టం ఒక పక్కన ఉన్నది, జ్యుడిషియరీ ఉన్నది ఒక పక్కన. నీకు చట్టం ద్వారా వచ్చిన హక్కులతోటి, పరిమితమైన హక్కులతోటి నువ్వు జ్యుడిషియరీకి ఈ కేసును ట్రాన్స్ఫర్ చేయాలి. ఏ పోలీస్ అయినా చేయాల్సిన పని అదే. కానీ పోలీసులు ఏం చేస్తున్నారు అంటే జ్యుడిషియరీ వెళ్ళే కంటే కూడా వీళ్ళే ఒక కోర్టు లాగా అయిపోయి రాజ్యాంగేతర శక్తుల్లాగా వాళ్ళకున్న బలాల్ని చూపెట్టి భయపెట్టి కేసులు సాల్వ్ చేస్తున్నారు పోలీసులు చాలా చోట్ల. మాధవ్ కూడా అదే పని చేశాడు. చేస్తే ఆయన వీరత్వానికి శూరత్వానికి పొంగిపోయి జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చాడు. ఎంపీ సీట్ ఇస్తే వాడు నువ్వు ఎంపీని చేస్తే అరే వెళ్ళి పార్లమెంట్లో మాట్లాడరా అంటే జిమ్ముల్లో నగ్నంగా ఫోటోలు తీసి ఊరందరికి పంపించాడు. మళ్ళీ అదేమంటే బుకాయింపు. అయినా కాదు, ప్రత్యర్థులు కుట్ర. ఇది ఒక ఫ్యాషనబుల్ డైలాగ్ అయిపోయింది, ప్రత్యర్థులు కుట్ర అని. సరే ఇట్లా వీళ్ళందరూ ఈ విధంగా చేయడం వెనకమాల రేపొద్దున ప్రభుత్వం మళ్ళీ మాదే వస్తుంది, మళ్ళీ మాకు ప్రాధాన్యత ఉంటుంది, మేము రాజకీయాల్లోకి వచ్చేస్తే కూడా మాకేం పోయేది లేదు, ఈ ఉద్యోగాలు ఎన్ని రోజులు చేయాలి, 30 ఏళ్ళు పనిచేయాల్సిన అవసరం మాకేంటి, వరస కుదిరితే 5 ఏళ్లలో మొత్తం 30 ఏళ్ల సంపాదన 5 ఏళ్లలో సంపాదించుకుంటాము అని కొంతమంది పోలీస్ ఆఫీసర్లు, కొంతమంది ఐఏఎస్ అధికారులు వాళ్ళు చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని ఖాతరు చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి ఏమి ఆదేశాలు ఇస్తే ఆదేశాల ప్రకారం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇవాళ. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే మీరు ఒక ఎస్పీ స్థాయిలోనూ ఒక డీజీపీ స్థాయిలోనూ మార్పులు తీసుకొచ్చినంత మాత్రాన ఫలితం లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక కానిస్టేబుల్ కూడా నేను చెప్పిన మాట వినాలి, నా మాటే నెగ్గాలి, నా పంతమే నెగ్గాలి అని ఒక కానిస్టేబుల్ లెవెల్ నుంచి కూడా ఆ విధంగా పనిచేసుకుంటూ వస్తున్నారంటే కానిస్టేబుల్ దాటిన తర్వాత ఎన్ని ఉంటాయండి పోస్టులు? ఎస్ఐ, సిఐ, ఏసీపీ, డీసీపీ వీళ్ళందరూ కూడా వీరంగా లేస్తున్నారు. ఏంటి మా ప్రభుత్వం, పైగా ఆయన తెలుగుదేశం ప్రాధాన్యత ఉన్న ఏరియాలో, ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పనిగట్టుకుని తన సామాజిక వర్గం వాళ్ళని పోస్టింగ్స్ చేయించుకున్నాడు. ఇదే పని తెలంగాణలో కూడా జరిగింది. తన సామాజిక వర్గం వాళ్ళని వేసిన దాఖలాలు మనకి రోజు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మనకు బయటకు వస్తానే ఉంది. వేసేసుకుని వీళ్ళు ఏంటంటే స్వామి భక్తితోటి వాళ్ళు పనిచేయాలి, అలాగే మన కులాన్ని ప్రాధాన్యత ఇచ్చుకోవాలి అనే ఒక దుర్బుద్ధితోటి వాళ్ళు వేరే పార్టీ వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్నారు. మరి ఇవన్నీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే గనక, మొత్తం స్టోరీలు గనక మనం వింటే, ఎలక్షన్ కమిషన్ ఎవరిని చూస్తుందంటే డీజీపీ స్థాయి నుంచిను అట్లాంటి స్థాయిలో వాళ్ళని పెద్ద పెద్ద ఎస్పీలను, లేదు అనుకుంటే కొన్ని చోట్ల డీసీపీలను వాళ్ళను మార్చాలి అనుకుంటారు. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితి ఎట్లా ఉంది అంటే కానిస్టేబుల్ కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలాగా పనిచేసే పరిస్థితి వచ్చింది వాళ్ళ. అంటే ఎక్కడ విడివిడిగా పనిచేయాలి అనే దానికి వాళ్ళకి అసలు బాధ్యత లేని పరిస్థితిలోకి వాళ్ళు వచ్చారు. అంటే ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే వీళ్ళు పార్టీ కార్యకర్తలాగా అయిపోయారు. వీళ్ళ పని ఏంటి? శాంతి భద్రతలు కాపాడటం, అదొక్కటే వీళ్ళ పని. కానీ వీళ్ళు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా, ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసేలాగా, మైట్ ఈజ్ రైట్, బలం ఉన్నోడిదే రాజ్యం అని అర్థమయ్యేలాగా చెప్పటంలో ఈ కింద స్థాయి పోలీసులు కూడా ముందుకెళ్తున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ ఉన్నవాళ్ళు ఇప్పుడు నిన్న మొన్న వార్తల్లో వచ్చినాయి, ఒక కర్నూలులో కావచ్చు, ప్రకాశం జిల్లాలో కావచ్చు, వాళ్ళ మీద ఎంత దాష్టీకానికి పాల్పడితే తెలుగుదేశం కార్యకర్తలు కకావికలైపోయిన పరిస్థితి. ఇప్పుడు దీన్ని గనక మనం ఇంకొంచెం వెనక్కి రిలేట్ చేసుకుంటే గనక పోలీసులు ఇలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి, పార్టీల నుంచి వస్తున్న ఆదేశాలను పాటిస్తున్నారు కాబట్టి ఏం కేసులు పెడతారో అనే ఒక భయము సామాన్య ప్రజానీకానికి ఉంది.
ఇప్పుడు రంగనాయకమ్మ గారని ఆవిడ ఒక పోస్ట్ పెట్టింది ఫేస్బుక్లో, అది ఎంత దుమారం రేగింది. ఇంకొక జర్నలిస్టు యూట్యూబ్లో నో లేదనుకుంటే ఇంకో దాంట్లోనో ఒకడు ఫార్వర్డ్ చేశాడు ఒక మెసేజ్. ఫార్వర్డ్ చేసినందుకు అర్ధరాత్రి అరెస్ట్ చేసిన సందర్భాలు. ఇవన్నీ మనం కనుక ఒక చోటకి కూర్చి చూసుకుంటే గనక పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకునే వీళ్ళు ఈ పని చేయగలిగారు తెలుగుదేశం వాళ్ళు. అందుకని ఇప్పుడు ఇవాళ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఎంత ఉందో నాకైతే తెలియదు, కానీ పోలీస్ వ్యవస్థను మొదటగా ప్రక్షాళన చేయవలసిన పోలీస్ వ్యవస్థనే. అప్పటికే చాలా మంది ఐపీఎస్ల మీద ఐఏఎస్ల మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. రఘురామ్ రెడ్డి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసింది. అలాగే ఇప్పుడు సిఎస్ గారు జవహర్ రెడ్డి గారి మీద కూడా వేటు వేయబోతుంది. మరో 2 రోజుల్లో ఆయన ప్లేస్లో వేరే వారు వస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు అందుతూ ఉన్న నేపథ్యంలో డీజీపీ గారి మీద కూడా చర్యలుండే అవకాశం ఉంది అంటూ కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. అవునండి, నేను అంటున్నాను వాళ్ళని ఎలాగో మార్చాలి. అసలు కింద స్థాయి నుంచి కూడా అదే పరిస్థితి ఉంది. ఎన్నని మారుస్తారు నేను అడిగేది అది. ఇప్పుడు ఎన్నికల సంఘం ఉక్కుపాదం మోపుతుంది. అంటే అసలు మూల విరాట్ని దెబ్బతీస్తేనే కదా ఆ సిస్టంలో కొంచెం భయం ఉండేది అనేటువంటి వాదనలు కూడా వినపడుతున్నాయి. ఖచ్చితంగా ఆ ప్రక్షాళన జరగాల్సిందే. ఎలక్షన్ కమిషన్ కళ్ళు తెరవాల్సిందే. ఎలక్షన్ కమిషన్కి ఈ పాటికే బోలుడు కంప్లైంట్లు వచ్చినాయి, పౌరుల నుంచి కూడా వస్తాయి. ఇక రోజులు దగ్గర పెడుతున్న కొద్దీ మరి వాటిలన్నింటినీ ఎట్లా వాళ్ళు కన్సాలిడేట్ చేసుకొని ఆ ఫిర్యాదులన్నింటినీ ఏం చేస్తారు అనేది మనం భవిష్యత్తులో మనం చూడబోతాం. ఎంతో కాలం లేదు కదా, తినబోతారు రుచెందుకు, కానీ చెయ్యాల్సిన అవసరం ఉంది. అయితే మీరు చెప్పిన స్థాయిలోనే కాకుండా కింద స్థాయిలో కూడా అలాంటి పరిస్థితే ఉంది అని చెప్పడం నా ఉద్దేశం. ఓకే మేడం, థ్యాంక్ యూ.